మరి ఇంకా ఏమంటాను మీరు ఏదో అలా కొంచెం అంతగారు వాయిస్ క్లియర్గా अमर है गुड मॉर्निंग डियर स्टाफ मेंबर्स అదేవిధంగా రాజేష్ పిల్లవారి గారి దంపతులకి మీడియా మిత్రులకి మరియు 8th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ కూడా రాజేష్ పిల్లవారి గారి దంపతుల ఆధ్వర్యంలో నందమరి పిల్లల పాఠశాల వేదిక పెళ్ళంలో మరి ఒక గొప్ప స్వతంత్ర సమరయోధురాలి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా ఝాన్సీ లక్ష్మీబాయి అందరికీ తెలియజే సంవత్సరం నవంబర్ 19వ తారీఖున అంటే ఇదే రోజున మరి జన్మిస్తున్నారు. మరి ఇటువంటి గొప్ప గొప్ప మరి స్వతంత్ర సమరయోధులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి మీలాంటి పిల్లలకి వాళ్ళని గుర్తు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఝాన్సీ లక్ష్మీబాయి విషయానికి వెళ్తే 1828 నవంబర్ 19వ తేదీన సతారాలో మోనోపంత్ తాంబే మరియు భాగీరథిబాయి యొక్క సంతానంగా వచ్చి మణికర్ణికగా సొంత పేరుని ఝాన్సీ రాజ్యానికి పరిపాలించి ఝాన్సీ లక్ష్మీబాయిగా మరి చరిత్రలో శిరస్థానాలుగా ఝాన్సీని పరిపాలిస్తూ బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి మొట్టమొదటి ధీరవనిత. అందుకనే ఝాన్సీ లక్ష్మీబాయి జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియాగా మరి అభివర్ణిస్తారు. అట్లాంటి గొప్ప మరి స్వతంత్ర సమరయోధిని ముఖ్యంగా మరి లేడీస్ మేడం మీకు దగ్గర జరగండి. అదేవిధంగా చూడు బేబీ బేబీ చూడు చూడు యోసన वो तलवार निराली थी, फिरंगियों के खून से नहा रही थी। वो तलवार निराली थी, कांपते थे जिससे थरथर फिरंगी, कांपते थे जिससे थरथर फिरंगी। वो रानी झांसी वाली थी। हम तो कहते हैं फिरंगी कहते रहेंगे। भवानी दुर्गा काली थी, रानी के लिए फिरंगी के गर्दनें सूखे पत्तों की डाली थी। झांसी की रानी लक्ष्मीबाई, झांसी की रानी लक्ष्मीबाई, झांसी की रानी लक्ष्मीबाई। vote of thanks చెప్పవలసిన కావాల్సి
అందరూ కూడా ఒక మూస పద్ధతిలో యుద్ధం చేసేటటువంటి పరిస్థితి. కానీ బ్రిటిష్ వాడి సైన్యం ఏమో ట్రైనింగ్ తీసుకున్నారు, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, తుపాకీ. బ్రిటిష్ వారు అక్కడ కూడా రావడంతో అక్కడ కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆమె యుద్ధంలో వెనుకంజ వేయలేదు. ఎక్కడ కూడా ఆమె తిరిగి పొంద చర్యలు ఆమెలోకి రాలేదు. ఎదిరించాలి, నిలబడాలి, పోరాటం చేయాలి, గెలవాలి. అయితే వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాలి, అంతే తప్ప పారిపోకూడదు అనుకుంది. సో అట్లా అక్కడ జరిగినటువంటి యుద్ధంలో బ్రిటిష్ వారి సైన్యం ఆమెను విచక్షణారహితంగా క్రూరంగా చంపివేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే వెనకాల ఉన్నటువంటి కొడుకు అక్కడ చనిపోయినటువంటి ప్రదేశంలో లేకపోవడంతో ఆ కొడుకు మరొక రాజ్యానికి వలస వెళ్ళాడనేది చరిత్ర చెప్తూ ఉంటుంది. సో చిల్డ్రన్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రేరణగా తీసుకోవాల్సింది, ఆమె ఒంటరిగా ఉన్నా తాను ఒంటరిని కాదు అని అనుకోవాలి. భయపడితే మన వెనకాల ఒక చెట్టు ఉన్నా కానీ అవి 100 చెట్లులా కనిపిస్తాయంట భయపడినప్పుడు. భయపడకపోతే ఒక చెట్టు, అది 100 చెట్లు ఉన్నా కానీ ఒక చెట్టు ఉన్నట్టే ఉంటారు. సో భయపడకుండా ఆమె అడుగులు ముందుకు వేసింది, బ్రిటిష్ వారిని ఎదిరించింది. అఫ్ కోర్స్ ఓడిపోయినప్పటికీ కూడా యుద్ధంలో ఆమె వీరమరణం పొంది స్త్రీ జాతికి ప్రేరణ ఇచ్చింది. స్త్రీలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పే ఉద్దేశం ఇది. ఝాన్సీ లక్ష్మీబాయిని మనం కొనియాడేటటువంటి అవసరం ఎందుకుంది అంటే ఆమెను ప్రేరణగా తీసుకొని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకూడదు, ముందుకు వెళ్ళాలి, మనం గెలవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా గెలుపు మన దగ్గరికి వస్తుంది. సో ఈ రకంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె 1858 జూన్ 17వ తేదీన, జూలై 17వ తేదీన చనిపోయిన తరువాత చరిత్ర ఆమెను గుర్తించింది, ఆమె వీరత్వాన్ని గుర్తించింది, ఆమె ఒక స్వాతంత్ర సమరయోధులాగా గుర్తించింది. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆమె యొక్క వీరత్వాన్ని కొనియాడారు. చరిత్రలో ఆమె నిలిచిపోయింది, ఆమెకు ఒక స్థానాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అలా మన ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఆదర్శంగా తీసుకొని ఆమె భావాలను మనం అనుసరిస్తూ ఒక స్వాతంత్ర సమరయోధురాలుగా ఆమెను గౌరవించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం సార్కి అలాగే రాజేష్ గారికి